సార్ నమస్తే సార్. డీజం గారు రిటైర్డ్ డీజం గారికి, తర్వాత మా ఫ్రెండ్ మా ముఖ్య అతిథి ఈనాటి విఆర్ఎం కాబట్టి చిరంజీవి గారికి, మేడం గారికి, వాళ్ళ పాప, వాళ్ళ బాబు గారికి, మరి మేడం గారికి నా వందనాలు, నమస్కారాలండి. ఇవాళ బిఎస్ఎన్ఎల్ నుంచి నియర్లీ 86,000 పీపుల్ విఆర్ఎం తీసుకుంటున్నారు. 86,000 అవుట్ ఆఫ్ 160. అవుట్ ఆఫ్ 140. 160. 80%. Yeah. 50%. Nearly. Yeah. 50% సార్. ప్రైవేట్ ఇంకా అది అయిపోయిందా? సో ఇవాళ 36 సంవత్సరాలు జరిగింది. 36 సార్. సో నేను చదువుతాను చూడండి సార్. అడ్మినిస్ట్రేషన్ ఆన్ ఏవార్డ్ సూపరింటెండెంట్ రిటైర్మెంట్ శ్రీ కవిరాడు మధు చిరంజీవి హెచ్ఎల్ఎంఎస్ కంపెనీ సోన్స్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ జనరల్ ఇన్ జిఎస్సి టెలిఫోన్ ఎక్స్చేంజ్ నందిగామ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎల్డిసిఎఫ్ నందిగామ. ఈజ్ రిటైరింగ్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ 31st January 2020 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 30 years and 11 months of service. Ramarao and Srimati Prabhavati Devi ex PSO in Vijayawada City in Krishna district on 3/8/1967. Sri Kaviraj Madhu Chiranjeevi has commenced his service in the Department of Telecommunication in the year of 1999, March 1st as DOA. He was worked as STSR up to 1993 and in CTEX bidding up to 1997 and in 1997 and worked in and rendered his service in tax building up to 2002 and in cash counters 2002 to 2010. Then he transferred to CSC railway station and to DGM CSC office CSC Vijayawada up to 2018 and in Nandinama from June 2018 ఇది వచ్చింది. And Aadhaar service also up to now. Is courteous towards public customers and is maintained good relations with all the staff members and with higher officers during his service, and is having extra structural activities, knowledge in classic music, classic dance. Dance okay. Dance చూడలేదు సార్. హార్మోనియం వీణ అండ్ గురుగారు సోషల్ అండ్ ఆఫీసులో డాన్స్ playlist. On the eve of his organizational retirement, BSNL has immense pleasure in placing in records in service rendered by him in the elsewhere devote in BSNL. BSNL wishes Kaviraj Madhu Chiranjeevi a very happy and peaceful retired life and wish him to have golden time with his beloved family members in the time to come. Y. Ravindranath, General Manager, BSNL, Krishna District, Vijayawada. Thank you, sir. ఈ శుభ సందర్భంలో డిపార్ట్మెంట్ నుంచి ఒక మెమోంట్ ఇచ్చారు, ఒక సాల్వ్ ఇచ్చారు. అలాగే సార్ మీరు ఇవ్వండి సార్. సార్ ఆ మెమెంట్ అలాగే సార్ మెమోంట్ ఇవ్వండి. సార్ అక్కడ ఉన్నారు, డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారు. మీరు కంగారు పడదు. ఆయనకి నేను ఇవ్వాలనుకుంటున్నా. మేడం రండి, మీరు కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ మీరు పక్కన ఉండాలి కంపల్సరీ. మనందరం తర్వాత చేయాలి. అదిగా మాడవాడి బుద్ధు కొంచెం మళ్ళీ కూర్చోమాకండి. మళ్ళీ లేస్తారు. నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. సో నాకన్నా మా రామప్రసాద్కి ఎక్కువ తెలుసు మన చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను రిటైర్ అయ్యి కరెక్ట్ వాళ్ళకి 5 years 2015 January 31st రిటైర్ అయ్యి ఉన్నాను. మీరు చెప్తారా? సరే, ఈ బోస్ ఎక్స్చేంజ్ కూడా నేను విజిట్ చేసి
5 years కన్నా బహుశా 1 or 2 months ఎక్కువ అయ్యి ఉంటది. ఇంకా ఫ్రీక్వెంట్ గా వచ్చేవాడిని, ఈసీఎస్సికి వచ్చేవాడిని, ఈ పవర్ ప్లాంట్, ఇంజిన్ ఆల్టర్నేటర్ అన్ని చూస్తాం. సో మరలా ఇక్కడ వచ్చే అవకాశం కల్పించిన మన చిరంజీవి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ ఆయనతో రీసెంట్ గా నాకు ఆయన నా ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు కన్నా రీసెంట్ గా కొంచెం ఇంటరాక్షన్ పెరిగింది. ఈయనకి ఇన్ని కళల్లో ఎంత ప్రవేశం ఉందనేది నాకు అసలు ఆఫీస్ లో పనిచేసింది బహుశా 1.5 years 2 years పనిచేసి ఉంటారు. మీరు ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి డీజీఎం ఆఫీస్ కి డీజీఎం నేను ఉన్నాను. మీరు అక్కడ నుంచి డీజీఎం అంటే యువర్ ఇన్ పద్మనాభ ఉండేవారు. అర్బన్ డీజీఎం గా రిటైర్ అయిన తర్వాత నేను డీజీఎం సిఎఫ్ఏ గా టేక్ ఓవర్ చేశాను. సో బోత్ అర్బన్ ప్లస్ రూరల్ టుగెదర్ ఒకే డీజీఎం. ఐ థింక్ అప్పుడు చిరంజీవి గారు మధు చిరంజీవి అని కూడా నాకు తెలియదు, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నిన్న మొన్నటి వరకు. సో ఆయన అట్లా కాంటాక్ట్ లోకి వచ్చారు. సో యూస్ టు రిపోర్ట్ టు అర్లియర్ డిఈ టెక్ అండ్ ఎస్డిఈ టెక్. సో ఆఫెన్ కొన్ని రిపోర్ట్స్ నేను అడుగుతా ఉండేవాడు. అడుగుతున్నప్పుడు మా ఎస్డి టెక్ శ్రీదేవి గారు తీసుకొచ్చేవాడు. అందులో కొన్ని కొన్ని నేను చెప్పిన పాయింట్స్ వచ్చాయి కదా. ఏదో కాంటెస్ట్ లో ఆవిడ చెప్పింది, ఎలా మీరు తయారు చేస్తారు మేడం, ఇలా ఇది నా రిక్వైర్మెంట్ అంటే అప్పుడు పిక్చర్ లో తీసుకొచ్చింది, చిరంజీవి చేస్తారండి నేను రిక్వైర్మెంట్ చెప్పాను. అంటే దెర్ ఇస్ గ్యాప్. అంటే నేను అడిగిన దానికి మేడం గారు చెప్పిన దానికి ఇన్ ద ప్రాసెస్ ఆయన తయారు చేసిన దానికి కొన్ని మిస్ మ్యాచెస్ ఉన్నాయి అన్నమాట. సో ఓకే చిరంజీవి గారిని ఒకసారి పిలవండి, ఆయన వచ్చారు. సో దెన్ ఐ టోల్డ్ దిస్ హౌ ఐ రిక్వైర్ ది రిపోర్ట్స్, హౌ యూ కెన్ ప్రిపేర్ ఇట్. ఆయనకి ఆల్రెడీ రిక్వైర్డ్ నాలెడ్జ్ ఉంది, బట్ ఐ ఆల్సో యాడెడ్ సంథింగ్ ఇన్ ఇట్. సో చెప్పిన తర్వాత ఆ విధంగా తయారు చేసి రోజు 10:30కి ఎక్కువ లాంగ్ పెండింగ్ కేసు, మీ భాషలో లాంగ్ పెండింగ్ కేసులో ఆయన లిస్ట్ పట్టుకొస్తే ఇద్దరు కూర్చొని దాన్ని ఎనలైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. యూస్ టు ఎక్స్టెండ్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ మీ ఆన్ బిహాఫ్ హిజ్ ఎస్డి టెక్ అంటారు. కానీ ఈయనకి ఇన్ని లేటెంట్ టాలెంట్స్ ఉన్నాయి మాత్రం నాకు అస్సలు ఐడియానే లేదు. ఆయన చెప్పారు మీ రిటైర్మెంట్ ఫంక్షన్ కి నేను వచ్చానని. ఆఫీస్ స్టాఫ్ ఆటోమేటిక్ గా ఆయన వచ్చారు, అనువైన అందరిని ఇన్వైట్ చేశాను, ఆయన వచ్చారు. ఆయనలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని నాకు తెలిస్తే నా రిటైర్మెంట్ ఫంక్షన్ లో మనం చెప్పాను ఏదో ఒక పాట పాడేయడం ఇంకో రకంగానో వాడుకునేవాడిని. అసలు నాకు ఎలాంటి ఐడియాను లేదు. ఏదైనా కొద్దిగా గొప్ప తెలిసిందంటే ఈ 2-3 నెలల నుంచే కొద్దిగా తెలుస్తుంది. అప్పుడు ఈయన పెట్టే పోస్టింగ్స్ ద్వారా కొద్దిగా తెలిసింది. తర్వాత రామ్ ప్రసాద్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అమ్మని ఆహ్వానిస్తున్నారు అంటే నాకు కూడా చెప్పారు. అది అప్పుడు ఈ వాస్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం. కాకపోతే అఫ్కోర్స్ ఈజ్ హ్యావింగ్ సఫిషియంట్ సర్వీస్, 7.5 years సర్వీస్ ఉందని చెప్పారు ఆయన. ఇన్స్పైట్ ఆఫ్ దట్, బికాస్ ఆఫ్ విఆర్ఎస్ లో ఉన్న కొన్ని అట్రాక్షన్స్ కానీ ఓకే ఆయన పర్సనల్ రిక్వైర్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని కానీ పర్హాప్స్ టేకెన్ ఎ డెసిషన్ టు గో ఆన్ విఆర్ఎస్. ఎందుకంటే విఆర్ఎస్ ప్యాకేజ్ కూడా కొంచెం మంచిగా ఉంది కాబట్టి టేకెన్. సో ఆఫ్టర్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా ఏదో సమ్ యాక్టివిటీ పెట్టుకున్నానని మన మధ్యన ఆయన నాకు చెప్పారు. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. నేను కూడా పోస్ట్ రిటైర్మెంట్ మీకు చెప్పాను కదా, కొన్నాళ్ళు పొట్టిశ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్జంక్ట్ ప్రొఫెసర్ గా ఒక 1.5 years పనిచేసి మన జూన్ తో అది ఆ కేసు క్లోజ్ అయిపోయింది. సో ఐఎమ్ ఆల్సో ఫండ్ ఆఫ్ టీచింగ్ అంట. ఆయన కూడా టీచర్ గా బాగా రాణిస్తారని, ఆయనకి కావాల్సిన నైపుణ్యం ఉందని నాకు అర్థం అవుతుంది. సో ఈ సందర్భంలో ఆయనకి హ్యాపీ, హెల్దీ, పీస్ఫుల్ రిటైర్డ్ లైఫ్, ప్రాస్పరస్ రిటైర్డ్ లైఫ్ కావాలని, వాళ్ళ పిల్లలంతా బాగా ఉద్యోగం రావాలని, ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలని. సో ఆయనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసిన మేడం గారి వాళ్ళందరికీ నేను కూడా నా తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. అంతకన్నా పెద్ద అయినా మా ఫ్రెండ్ నేను బ్యాచ్మేట్ హరిబాబు పడతాడు ఉన్నవాళ్ళు కొంచెం ఏజ్ లో కూడా పెద్ద ఆయన. ఆయనకి ముందుగా నమస్కారం. తర్వాత చిరంజీవి ముఖ్యది, తర్వాత ఆయన మిత్రులుగా స్టాఫ్, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అందరికి ఇక్కడ ఈ శుభ సందర్భంలో మీ అయితే నాకు తెలియదమ్మా. అమ్మ మా ఇంటి ఓనర్ గారు మా అమ్మ నన్ను కొడుకులా చూసుకుంటారు.
ఈ అందరి సమక్షంలో ఇలా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం అనేది, బట్ బేసికల్ గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి నేను కొంచెం వ్యతిరేకం అయినా కానీ కొన్ని పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో ఆయన తీసుకున్నారు. సో ఆయనతో అనుబంధం గురించి చెప్పాలంటే నేను బహుశా 90ల నుంచి అనుకుంటాను. ఆయన ఎస్టీఎస్ఆర్ డీజీఎం ఎస్టీఎస్ఆర్ ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేస్తున్నప్పుడు నేను జేఈగా మైక్రో స్టేషన్ లో ఉండేవాడిని. బట్ నేను రిపేర్ చేస్తా కూడా ఉండేవాడిని, టెక్నికల్ సబ్జెక్ట్ అదంతా. సో మధ్యలో ఆయన 1-2 సార్లు వస్తుండేవాడు నా దగ్గర. ఏదో చిన్న పట్టుకునే అయితే నేను అనుకున్నాను ఈయన క్లబ్ కదా, ఈయనకి గాడ్జెట్లు ఈ టెక్నికల్ సబ్జెక్ట్ ఈయనకి ఇంట్రెస్ట్ ఉండదేమో అనుకున్నాను. మామూలుగా ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఇదేమి ఉండదు, కొద్దిగా తక్కువ మంది ఉండదు. అప్పుడు నాకు ఈయన మీద స్పెషల్ అట్రాక్షన్ కొంచెం ఏర్పడింది. ఈయనకి ఏదో సమ్ టెక్నికల్ వ్యూ ఉంది లోపల. అలా 2-3 సార్లు కలిసేవాళ్ళం, అదే కూర్చునేవాడు. తర్వాత ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో నాట్యం నేర్చుకుంటున్నట్టుగా చెప్పాడు ఒకసారి నాకు. సో నేను నా గురించి కూడా చెప్పాను, ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అంటే. అప్పుడు నేను వైలిన్కి అందులో జాయిన్ అయ్యాను. సో ఆయన నాట్యం, నేను వైలిన్ చేసేవాళ్ళం అక్కడ. సో నాకు కొన్ని అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ రావడం, పార్క్ అసైన్మెంట్ రావడం వల్ల మధ్యలో ఆపేసి వెళ్ళాను. తర్వాత వచ్చిన తర్వాత అలా నాతో మా ఆఫీస్ లో పనిచేసిన ఆయన ఫైనల్ గా నా దగ్గర క్లర్క్ గా చేయడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. ఆయన ఒకసారి వచ్చి మీ దగ్గర కూడా చేస్తున్నా సార్ అన్నాడు. టెక్నికల్ ఆఫీస్ ఉండేది, ఎస్జీటెక్ ఆఫీస్ అని. అందులో చేసిన తర్వాత మొత్తం ఆ రిపోర్ట్స్ అన్ని మా రివాల్వ్ చెప్పినట్టు మా ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఆయనే చేసేవాడు. బట్ ఫైల్ అనేది త్రూ ప్రాపర్ ఛానల్ వచ్చేది కాబట్టి ఎవరైతే మన నెక్స్ట్ ఉంటారో వాళ్ళే మనం అడుగుతాం కదా, అలా చూసేవాళ్ళం. తర్వాత బేసిక్ గా ఏంటంటే ఆయన చేసేవాడు అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఆయనతో చాలా సార్లు మాట్లాడడం, ఏమన్నా మోడిఫికేషన్ ఆయన చెప్పడం. ఒకసారి చెప్తే దాన్ని ఇంకా మళ్ళీ 2వ సారి చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయన చేసుకొచ్చాడు. సో ఆ విధంగా ఆయన అంటే కళల్లోనే కాదు, ఇటు శాస్త్రీయంగా అంటే శాస్త్రీయ సంగీతాలు ఆటలు కాకుండా సాంగీతంగా కూడా చాలా మంచి నాలెడ్జ్ ఉన్న ఆయనగా మీ అందరికి చెప్పాలనేది నా ఉద్దేశం. సో ఈ సందర్భంగా ఆయనకి, ఆయన పిల్లలకి, వాళ్ళ మిస్సెస్ కి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పదవి విరమణ జీవితం సుఖంగా శాంతిగా జరగాలని కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. శశి గారు సాయి రిటైర్డ్ డీజీఎంస్ గారికి, ఎస్వి గారికి, అలాగే ఇక్కడ ఆఫీస్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మేడం గారి చిరంజీవి కుటుంబ సభ్యులకి కూడా. ఇవాళ 1982లో మేమిద్దరం కూడా జూనియర్ ఇంటర్ జాయిన్ అయ్యాం ఎంఈసి గ్రూప్ లో, శారదా కాలేజీలో. అక్కడ నుంచి స్టార్ట్ అయిన మా పరిచయం ఇవాటి వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంది, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. డిగ్రీ కూడా క్లాస్మేట్స్ గా ఉన్నాం సప్తగిరి కాలేజీలో. అదే విధంగా మళ్ళీ అక్కడ శాతవాహన కాలేజీ కోటేశ్వర గారి దగ్గర ట్యూషన్ కి వెళ్లేవాళ్ళం. ట్యూషన్ నుంచి దారిలో ఎక్కడ చోట ఆగడం, పునుగులు తింటాం, టీ తాగడం, ఆ తర్వాత ఇంటికి డిస్పర్స్ అయ్యేటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఆల్మోస్ట్ కలవకపోవడం అనే కాన్సెప్ట్ లేదు. చదువులో ఉన్నంత కాలం కలుస్తూనే ఉన్నాం. సరే మధ్యలో తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా నాకు బాగా పరిచయం. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని కృష్ణలంకలో నేను. వాళ్ళ అమ్మగారు కూడా బాగా పరిచయం నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని నేను బాగా. తర్వాత మన వాడికి జాబ్ రావడం టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే మా దగ్గర నుంచి బ్రేక్ తీసుకుని జాబ్ లోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా. సో అయినప్పటికీ కూడా మా పరిచయం అలాగే ఉంది, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కమ్యూనికేషన్ లోనే ఉన్నాం, ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇవాళ వ్యవస్థ పెరిగింది హ్యాపీగా. ఫేస్బుక్, వాట్సాప్ లో ప్రతిరోజు కలుస్తాం. ఆల్మోస్ట్ బాగుంది. వాలంటీర్ రిటైర్మెంట్ అనేటువంటిది బాధాకరమైన విషయమే. ఎందుకంటే అంత సర్వీస్ పోగొట్టుకుంటే అది ఎకనామిక్ క్లాస్ కొన్ని లక్షల్లో ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ ని బట్టి కొన్ని పరిస్థితుల వల్ల తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. మొన్న నేను ఫోన్ చేస్తే షాక్. ఇన్ఫాక్ట్ అతను మా ఇంట్లో అందరికీ తెలుసు, మా అన్నదమ్ములందరికీ కూడా. ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి రిటైర్ అవ్వడం ఏంటి అని చెప్పి అన్నారు. మా కాలేజీ ప్రిన్సిపాల్ గారికి కూడా నేను ఇట్లా ఫంక్షన్ సార్ నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పి అంటే, నీ ఫ్రెండ్ రిటైర్ అవ్వడం ఏంటి అప్పుడే అని చెప్పన్నారు మా ప్రిన్సిపాల్ గారు. ఎందుకంటే ఆయన మాకు డిగ్రీలో అకౌంట్స్ లెక్చరర్. ఆయన రేపు ఆగస్టులో రిటైర్ అవుతున్నారు. ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ గారు, డిగ్రీలో మాకు ఫైనల్ ఇయర్ అకౌంట్స్ లెక్చరర్. ఇప్పుడు ఆయన రేపు ప్రిన్సిపల్ గా రిటైర్ అవుతుంది రేపు ఆగస్ట్ 31st. మీ ఫ్రెండ్ రిటైర్ అవడం ఏంటయ్యా అని చెప్పి అన్నారు నేను. సార్ షాకింగ్ గా రిటైర్మెంట్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు సార్ అని చెప్పి నేను చెప్పాను. సరే ఎనీవే తీసుకున్నాడు కాబట్టి తప్పకుండా అభినందిస్తున్నాను నేను. సో నాలాగా ఆయన కూడా ఒక టీచర్ బేసికల్ గా, సంగీతంలో కానీ డాన్సుల్లో కానీ వీటిలో.
హోమ్ ట్యూషన్స్ చెప్తుంటాడు. ఇవన్నీ కూడా ఈ కళల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా టీచింగ్ లో నుంచి స్టూడెంట్స్ ని బాగా ట్రైన్అప్ చేసి ఆ దిశగా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని, రిటైర్మెంట్ లైఫ్ కూడా ఇప్పుడున్నట్టుగానే అతను ఉన్నాడు అంటే 100 మందిలో ఉన్నా సరే 24 అవర్స్ అందరినీ పగలబడి నవ్విస్తాడు. అది ఫస్ట్ నుంచి కూడా ఉన్నది, వాళ్ళ కొత్తగా ఇంటర్మీడియట్ నుంచి అంతే. కాబట్టి ఆ లైఫ్ అలాగే కంటిన్యూ అవ్వాలని, పిల్లలిద్దరు కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు టెలిఫోన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇప్పుడు స్వచ్ఛంద మన ఎస్డి గారికి, ఇప్పుడు స్వచ్ఛందగా పరమేమం చేస్తున్న మన చిరంజీవి గారు, ఆ దంపతులకి అందరికీ గుడ్ మార్నింగ్ ఫర్ మన చిరంజీవి గారు మల్టీ టాలెంట్ పర్సన్, బాగా యాక్టివిటీగా ఉంటారు. ఆఫీస్ లో ఏ పనైనా చేస్తారు. అంటే హార్డ్వేర్ అయితే అంతగా ఆయనకు రాదు, కానీ సిఎస్ఐ, అకౌంట్స్ ఏదైనా సరే చేయగలుగుతారు. ఒక స్విచ్ రూమ్ అటు సైడ్ అవుట్డోర్ సైడ్ అసలు ఏమి రాదు. ఇంటర్నల్ కి బాగా చేస్తారు. ఇక 2 years కూడా మన ఆఫీస్ లో అన్ని చక్కగా చూసుకొని మాకు బాగా సత్కరించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు దీంట్లో మూడింటిలో కూడా ప్రావీణ్యం కలిగి మన సంజయ్ గారు బాగా పనిచేశారు మన ఆఫీస్ లో. అందులో J2ID చాలా సపోర్ట్ ఇచ్చి ఏ టైంలో అందరు వెళ్ళిపోయినా 7 దాకుండి ఏ రోజు స్టేట్మెంట్ ఆ రోజు సార్ చేసుకొని ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ఎలాంటి మాకు డిపార్ట్మెంట్ ఎలాంటి ఏమి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నాను. సో చిరంజీవి గారు ప్రధాన చేస్తున్న ఒకసారి శుభాకాంక్షలు. మరి ఇంతటితో ఈ సమావేశం